ఏనుగుపాటి కారుపాటి పొత్తు పెట్టుకునుడితోటి అటు తతిమా పాటోలే కాదు ఇటు ఏనుగుపాటి అంటే పాయరమున్నోళ్ళు కారుపాటితోటి కలిసి నడిచేటోళ్ళు కూడా బగ్గనే హట్టయ్యరట. జాతీయ రాజకీయాల్లో మల్లోపరి జోరు చూపాలని ఎంపీ ఎలక్షన్ల కోసం ఏనుగుపాటితోటి పొత్తు పెట్టుకునుడేందో గాని కారు రిపేర్ అయ్యే తట్టున్నది. గా పొత్తు నాకు నచ్చలే అంటే నచ్చలే అని పార్టీలకెళ్ళి బయటికి పోయేటందుకు చూస్తున్నారట కొందరు లీడర్లు. సిర్పూర్ కాగజ్నగర్ పాత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారు ఇయాల సీఎం రేవంత్ అన్నను కలిసిండు. ఎలక్షన్లైపోయి చెయ్యి పార్టీ గెలిచి రేవంత్ అన్న సీఎం అయినప్పటికెంచి ఇప్పటికీ గెలిచిన 7గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిర్రు. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే కలితేమున్నత్తియుండ్రి అని అల్కగా తీసుకోకుండ్రి. గాళ్ళందరూ కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కోసమని ఆళ్ళు చెప్పిండ్రు. కానీ గీని రేవంత్ అన్నను కలిసిన దానికి కారణమైతే కేసీఆర్ సారు ప్రవీణ్ సార్ మీద కోపంతోటి ఏనుగు పార్టీతోటి కారు పార్టీ పెట్టుకున్న పొత్తును చూసి గా పొత్తు నచ్చకనే గా కారు పార్టీల ఉండబుద్ధి గాకనే ఇయాల సీఎం రేవంత్ అన్నను కలిసిండు కోనేరు కోనప్ప సారు. మొన్నటి ఎలక్షన్ల ఏనుగు పార్టీకెంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, కారు పార్టీకెంచి కోనేరు కోనప్ప సారు పోటీ చేసిర్రు. అయితే పువ్వు పార్టీకెంచి పోటీ చేసిన పాల్వాయి హరీష్ అన్న గెలిచిండు. కోనప్ప సారుకు పాల్వాయి హరీష్ అన్నకు 3000 ఓట్లే తేడా. ఆర్ఎస్ ప్రవీణ్ సారుకు 44,000 ఓట్లు పడ్డాయి. సిర్పూర్ కెంచి ప్రవీణ్ సారు పోటీ చేయకపోతే కోనప్ప సారే గెలిచేది. నన్ను ఓడగొట్టాలనని నా మీద నిల్చుండి నా ఓటమికి కారణమైన ఓళ్లతోటి పొత్తు పెట్టుకునుడేంది, నాతోటొక్క ముచ్చట కూడా చెప్పరా అని హట్టై కారు దిగేతందుకు డిసైడ్ అయిందట కోనప్ప సారు. ఇక ఇప్పుడు అధికారంలో చెయ్యి పార్టీ ఉన్నది కాబట్టి గాంధీ భవన్ దిక్కే చూసి సీఎం రేవంత్ అన్నను కలిసిండ అన్నట్టు. ఇంటి ముంగట పందిరయ్యబోతే ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితి వచ్చినట్టే అవుతున్నది కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీకి. ఒక దిక్కేమో ఎంపీ ఎలక్షన్లల్లా ఎట్లన్నా 16 సీట్లు గెలవాలని పెద్ద సారు ఆలోచనలు చేస్తుంటే, ఇంకో దిక్కేమో సీఎం రేవంత్ అన్నను గెలవనీకి క్యూలు కడుతున్నారు కారు పార్టీ లీడర్లు. ఇంకా ముంగట ఏమైతుందో చూడాలే.